ముందుగా అందరికీ జై హింద్. ఆపరేషన్ సింధూర్ ఎక్కడైతే దిక్కును చూడు చెప్పుకోమని మన ఆడబిడ్డల సింధూరాన్ని తొలిచేశారో అదే సింధూరం ప్రతీకారం కోరుకుంటే, అదే సింధూరం బదులు కోరుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచ దేశాలు మొత్తం నిన్న భారతదేశం వైపు చూడడం జరిగింది. ప్రతిరోజు నా నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కానీ జాతీయంగా అంతర్జాతీయ నుంచి కానీ ప్రతిరోజు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి. దీనికోసం మీరు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని బెల్ బోర్డ్లో యాక్టివేట్ చేసి పెట్టుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు చేస్తున్న ఈ వీడియోస్ ఇంకెక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే చూడండి, మీ కళ్ళ ముందు కనబడుతుంది ఏంటి, 2 మహిళలు. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద సైనిక చర్యల్లో 2 మహిళలు మొట్టమొదటిసారిగా బ్రీఫ్ ఇవ్వడం. అర్థమవుతుందా? దీని గురించిన ఎక్స్ప్లెనేషన్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్రీఫ్ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి. అందులో ఆ 2 ఒకరు ముస్లిం. చూసారా, పాకిస్తాన్లో ఉన్న మహిళలకి భారతదేశంలో ఉన్న మహిళలకి ఎంత వ్యత్యాసమో. ఇది కదా నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. చూడండి వీళ్ళిద్దరి పేరు, ఒకరి పేరు వ్యోమికా సింగ్, ఇంకొకరి పేరు సోఫియా ఖురేషి. ఈ 2 ఎందుకు ప్రత్యేకించి ఈ 2నే ఈ సైనిక చర్యకు బ్రీఫ్గా నియమించారు అంటే, సింధూరం ఎవరికి ఉంటుందండి? మహిళలకు ఉంటుంది. ఎక్కడైతే దిక్కున చోటు చెప్పుకోమని మళ్ళీ సింధూరాన్ని తొలిచేశారో ఉగ్రవాదులు, ఆ సింధూరానికి బదులు చెప్పడానికే మా దేశంలో మిమ్మల్ని తరిమేయడానికి మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కూడా బదులు ఇవ్వగలరు అని మన విమెన్ ఎంపవర్మెంట్ చూపించడానికే మనం ఈ రకంగా నిర్ణయించడం జరిగింది. సరే, ఇందులో భాగంగా చూస్తే భారతదేశ చరిత్రను తొలిసారిగా 2 మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారికంగా విలేకరులతో మాట్లాడడానికి నాయకత్వం వహించారు. దీని వెనకాలన్న మొత్తం స్టోరీ. ఎవరు? సోఫియా అండ్ వ్యోమిక. భవిష్యత్తులో వినబడే పెద్ద పేర్లు అవ్వబోతున్నాయి. ఓకే, సరే, ఇంకా వీళ్ళ గురించి తెలుసుకుంటే చూడండి ఏముంది ఇక్కడ. ఫస్ట్ అటాక్ అంట పాకిస్తాన్తోనే ఆఫ్టర్ 1971లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏం జరిగింది? బంగ్లాదేశ్ తరపున, అప్పట్లో దాన్ని తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు, బంగ్లాదేశ్ తరపున భారతదేశం ప్రతిఘటించి పాకిస్తాన్తో యుద్ధానికి దిగడం జరిగింది. అదే సమయంలో మన దేశంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా ఎదిరించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ అటాక్ ఇన్ పాకిస్తాన్ పంజాబ్ సిన్స్ 1971. అంటే పాకిస్తాన్ పంజాబ్, మన దేశంలోనే పంజాబ్ కాదు, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది. ఆ పాకిస్తాన్లో పంజాబ్లో దాడి చేయడం 1971 తర్వాత మొదలు పెడితే త్రివిధ దళాలు అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఈ 3 మళ్ళీ ఈసారి అంటే ఎప్పుడు 1971 తర్వాత మొదలు పెడితే ఈ 2025లో మళ్ళీ ప్రతిఘటించడం, యుద్ధ వాతావరణానికి తెరదించడం జరిగింది. సో ఈ సైనిక చర్య మొత్తానికి బ్రీఫ్గా అంటే ఎక్స్ప్లెనేషన్ మన ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కానీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కానీ ఒక వివరణ ఇవ్వడానికి వ్యోమిక అండ్ సోఫీ వీళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. సరే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, పహల్గామ్ దాడికి తగిన నివాళి. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ ది పహల్గామ్. జస్టిస్ ఇస్ సర్వ్డ్. సో ఇక్కడ మీరు అందరూ చూడొచ్చు, ఇక్కడ హిమాన్షి నర్వాల్ తన భర్తతో హనీమూన్ ట్రిప్ అని పహల్గామ్కి వెళ్ళి అక్కడ తన భర్తని కోల్పోవడం జరిగింది. తర్వాత ప్రగతి జగ్దాలే, ఈమె ఒకరు ఇతను తన కుమారుని కోల్పోవడం. ఒకటేంటండి, భార్యల్ని, పిల్లల్ని, తండ్రుల్ని, ఇలా చాలామందిని కోల్పోవడం జరిగింది. ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గామ్ ఏరియాలోకి వచ్చి ఇంతమందిని మన వాళ్ళని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం మీదనే కదా నిన్న మన ఆపరేషన్ సింధూర్ని జరుపుకోవడం జరిగింది. సో అదే భాగంగా వాళ్ళందరికీ తగిన నివాళి దొరికింది అని ఈ ఆర్టికల్లో రావడం జరిగింది. సరే, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తే చూడండి, ఎందుకు దాడి చేశాం, ఎందుకు మేము దాడి చేశాం. సో ఎందుకు దాడి చేశామని చెప్పాల్సిన అవసరం మనకుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంది అండి. ఎందుకంటే మన దేశం రైజింగ్ స్టేజ్లో ఉంది. ఈ సిచ్యువేషన్లో మాదేమీ తప్పు లేదు. వాళ్ళే, మేము ఎప్పుడు యుద్ధానికి తెరదీయలేదు, మేము మా పనులు మేము సక్రమంగా నిర్వర్తించుకుంటున్నాం, వాళ్ళే మా భూభాగంలోకి వచ్చారు, మా వాళ్ళని చంపేశారు, దానికి బదులుగా మేము ఇచ్చిన రిప్లై అని ప్రపంచ దేశాలకి మనం సగర్వంగా చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఇచ్చారు? మన ఎక్స్టర్నల్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మరియు మన నేషనల్ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు. వీరిద్దరు కలిసి ప్రపంచ దేశాలకు మా తప్పేమీ లేదు, వారు మా పౌరుల్ని హతమార్చారు, దానికి బదులుగా మేము సమాధానం ఇచ్చాం అని చెప్పడానికి మాత్రమే మనం ఎందుకు దాడి చేశాం అని చెప్పడం జరిగింది ప్రపంచ దేశాలకు కానీ, యునైటెడ్ నేషన్స్కి కానీ. సరే, ఈ పర్స్పెక్టివ్ చూసుకుంటే
భారత్ పాకిస్తాన్ సంప్రదింపులకు మేము ప్రోత్సహిస్తాం అనే మాట ఎవరు చెప్పారు? కీర్ స్టార్మర్. ఎవరు? కీర్ స్టార్మర్. కీర్ స్టార్మర్ ఎవరితను? బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. ఈయన ఒక్కడనే కాదు, అనేక దేశాల విదేశాంగ మంత్రులు కానీ కార్యదర్శులు కానీ ప్రతి ఒక్కరు యుద్ధంతో ఆన్సర్ వద్దు, యుద్ధంతో సమాధానం వద్దు, చర్చలకు దిగుదాం, కూర్చొని మాట్లాడుకుందాం. యుద్ధం వల్ల మేబీ ఉగ్రవాదులు చనిపోవచ్చేమో, కానీ అమాయకులైన పౌరులు పాకిస్తాన్లో ఉంటారు, ప్రతి దేశంలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఈ యుద్ధాల వల్ల అమాయకులు బలిగొంటున్నారు. ఇదొద్దు, ప్రపంచ శాంతి చర్చలకు దిగుదాం అని ప్రపంచ దేశాల నుంచి అగ్రదేశాల నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ మన ఇండియాని పాకిస్తాన్ని కోరడం జరుగుతుంది. సరే, ఇదే సినారియోలో మొత్తం దాడులు జరిగిన ప్రాంతాలు ఎన్ని? 9 ప్లేసెస్లో జరిగాయి. చూడండి, అవి మురిద్కే కానీ, బహావల్పూర్ కానీ, తెహ్రా కలాన్ కానీ, సియాల్కోట్ కానీ, కోట్లీ కానీ, తర్వాత ముజాఫరాబాద్ కానీ, ఈ అన్ని ప్లేసెస్లో దాడులు జరగడం జరిగింది. ఎప్పుడు? ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ విరుచుకుపడడం జరిగింది. దాంట్లో భాగంగానే సరే, అందరూ కరెంట్ అఫైర్స్ చెప్తారు, కానీ వీ ప్రామిస్ యూ ఏంటి? రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తామని మీకు మొదటి నుంచి మేము ప్రామిస్ చేస్తూనే వచ్చాం. సరే, ఈ పర్స్పెక్టివ్లో ఈ విషయాల మీద మనం ఒకసారి రియల్ టైం ఎక్స్పీరియన్స్ని చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ అత్యంత రియల్ టైం ఎక్స్పీరియన్స్గా పహల్గామ్ సిచ్యువేషన్ కానీ, పహల్గామ్ దగ్గర ఉన్న ఆ ఉగ్రవాదులు రావడానికి అనుకూలమైన ప్రాంతాలని మేము మీకు చూపించడం జరుగుతుంది. సో మీరు దీన్ని లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చూడండి, యూ కెన్ సీ, ఇదంతా ఇండియా, ఇదంతా పాకిస్తాన్, ఇదంతా కాశ్మీర్, ఇదంతా హిమాలయాలు మన దేశాన్ని ఒక కొడవలి షేప్లో ఉండడం జరిగింది. ఇట్స్ సికిల్ షేప్లో మనని ఆక్యుపైడ్ చేయడం జరిగింది. చూడండి, మనం పహల్గామ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీకే అర్థమవుతుంది. చూడండి, మనం పహల్గామ్ సినారియో లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకు పక్కనే కార్గిల్ కనబడుతుందా? పక్కనే మనకు కార్గిల్ కనబడుతుందా? సరే, చూడండి, శ్రీనగర్ కనబడుతుందా? శ్రీనగర్ మొత్తం మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారా? సరే, జమ్మూ కనబడుతుందా? జమ్మూ కనబడుతుంది, శ్రీనగర్ కనబడుతుంది. పహల్గామ్ చూడండి, అది కంప్లీట్గా హిమాలయాల్లో లొకేట్ అయి ఉంది. ఈ లోయని ఇప్పటి వరకు మనం లోయ అని మాట్లాడుకోవడం జరిగింది. ఐ మీన్ వ్యాలీ. చూడండి, ఈ వ్యాలీ మొత్తాన్ని మనం ఏమంటున్నాం? బైసరన్ వ్యాలీ అంటున్నాం. ఏం వ్యాలీ అంటున్నాం? బైసరన్ వ్యాలీ అంటున్నాం. ఇది ఏ రకంగా ఉంటుందంటే, ఒకసారి దీన్ని మీరు మీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ అవ్వండి, రియల్ టైం లొకేషన్ లాగా. చూడండి, ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి? ఒవేరా ఆరో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కనబడుతుందా? ఇగో బైసన్ వ్యాలీ కనబడుతుందా మీ అందరికీ? సరే, చూడండి, ఈ ఏరియా మొత్తాన్ని మీ కళ్ళతో రియల్ టైం ఎక్స్పీరియన్స్గా మీరు దీన్ని ఫీల్ అవ్వండి. ఇదంతా పహల్గామ్ అండి. ఓకే, మీరు ఇప్పుడు చూడొచ్చు పహల్గామ్ ఎంత అందంగా ఉందండి ఈ ప్రదేశం. చూడండి, ఈ చుట్టుపక్కల మొత్తం హిమాలయాలు, ఇవన్నీ హిమాలయాలు. మీ కళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కదా, కనబడుతుంది కదా. ఈ రకంగా మీకు ఇప్పటి వరకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూపించడం జరిగిందా? చూడండి, మనం ఆ పహల్గామ్ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇదంతా ఈ లోయ పేరు బైసరన్ వ్యాలీ, కనబడుతుంది కదా బైసరన్ వ్యాలీ. ఇక్కడున్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు ఒవేరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది అండి ఆ సిచ్యువేషన్. మన వాళ్ళని ఈ ఉగ్రవాళ్ళు, టెర్రరిస్టులు ఇక్కడ మీకు కనబడుతున్న ప్రతి ఏరియా నుంచి సెక్యూరిటీస్ లేని టైంలో వచ్చి మన వాళ్ళని హతమార్చడం జరిగింది. ఇదే ఆ ప్లేస్. ఇది ఈ రకంగా ఇప్పటి వరకు ఏదైనా యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకేదైనా కరెంట్ అఫైర్స్లో కానీ ఇంత రియల్ టైం మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఇది రోహిత్ అకాడమీ గివ్స్ ద క్వాలిటీ టు యూ. దిస్ ఈస్ ద క్వాలిటీ వీఆర్ గివింగ్ టు యూ. ఓకే, చూడండి, ఈ రకంగా ఉంటుందండి ఆ ఏరియా. మీకు ఇక్కడ ఈ ఒక్క సిచ్యువేషన్ అని కాదు, ప్రతి సబ్జెక్ట్ని ప్రతిసారి పాలిటీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ ఏదైనా సరే మేము ఇదే లెవెల్లో ఇంతే లెవెల్లో సందర్భం వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మేము ఆ ఊరికి తీసుకెళ్తాం, చూపిస్తాం. ఏదో తెలుసుకున్నాం, విన్నాం అంటే సరిపోదండి. మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఊరు, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ ఎలా ఉంటాయో కనీసం మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చూడండి,
ఎంత అందంగా ఉన్న ప్రదేశం ఇది. మన దేశానికే తలమానికం, మన దేశానికి ఒక గిఫ్ట్ లాంటిది. ఇట్లాంటి ప్లేసెస్కి ఉగ్రమూకలు వచ్చి అశాంతిని చూయిస్తే ఇంకెప్పుడు ఇక్కడికి టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్గా దీన్ని పెట్టుకోరు. ఇది మన దేశానికే ఒక అవమానంగా మారిపోతుంది. అందువల్ల మన డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడంలో భాగంగా ఇట్లాంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ప్రోగ్రామ్ జరపడంలో ఏ మాత్రం తప్పులేదు. చూసారు కదా, ఇది అండి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే. చూడండి, ఇప్పటివరకు మేము మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాం. మిగతా ప్రతి దగ్గర మీరు చూసేది ఈ 2D పర్స్పెక్టివ్లో మీరు చూడడం జరుగుతుంది. ఈ 2D పర్స్పెక్టివ్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఇదంతా ఇండియా, ఇదంతా ఏంటి ఇండియా. ఈ ప్లేస్లో అప్రాక్సిమేట్లీ మన పహల్గామ్ ఈ సిచ్యువేషన్ ఉంటుంది. చూడండి, ముజాఫరాబాద్ కానీ, కోట్లీ కానీ, బహవల్పూర్ కానీ, ఈ అన్ని ప్లేసెస్ని మనం ఇంతకుముందు రియల్ టైం ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యామా లేదా? సో అదే అండి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ ఉగ్రమూకలు అంటే 9 టెర్రరిస్ట్ స్పాట్స్. ఏంటి 9 టెర్రరిస్ట్ స్పాట్స్ పాకిస్తాన్ భూభాగంలో ఎన్ని ఉన్నాయంట? 4 ఉన్నాయంట. పాకిస్తాన్ భూభాగంలో 4 ఉన్నాయి. మరియు పీఓకేలో 5 ఉన్నాయి. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఎస్, ఇప్పుడు మళ్ళీ మనం ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూద్దామండి. ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్లో భాగంగా మనం ఆ పిఓకేని చూడడం జరుగుతుంది. చూడండి, మనం ఇంతకుముందు వరకు పిఓకే అన్నాం కదా, మీ కళ్ళ కనబడుతుంది కదా. ఇదంతా జమ్మూ కాశ్మీర్ అండి. ఇదంతా మీకు కనబడుతున్న ప్రతి ప్రాంతం మొత్తం జమ్మూ కాశ్మీర్. కానీ 1947లో పాకిస్తాన్ మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న కాశ్మీర్ ఇది. ఇదంతా ఆక్రమించుకున్న కాశ్మీర్. ఈ పిఓకే క్యాపిటల్ వచ్చేసి ఈ ముజాఫరాబాద్. మీలో ఎంతమందికి తెలుసు పిఓకే క్యాపిటల్ ముజాఫరాబాద్ అనే విషయం? మీలో ఎంతమందికి తెలుసు అండి? మీలో ఎంతమందికి తెలుసు అది పిఓకే క్యాపిటల్ ముజాఫరాబాద్ అని? చూడండి, ఆ ముజాఫరాబాద్ సిచ్యువేషన్స్ని, ఆ లొకేషన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి కంప్లీట్గా వ్యాలీస్ అండి. వ్యాలీస్ మీన్స్ ఇవన్నీ ఒక లోయ లాంటి ప్రాంతాలు. చూస్తున్నారు కదా మీరే. సరే, దీన్ని ఇంకా మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్గా చూడండి, మీ కళ్ళ కనబడుతుంది. చూడండి, ఇంత అద్భుతమైన ప్రాంతం అండి. ఎంత దట్టమైన కొండలు ఉన్నాయి. ఈ రకంగా ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మీ ముందు ఉంచిందా? వీఆర్ గ్రీవింగ్, మేమిస్తున్నాం. చూడండి, ఇదంతా ముజఫరాబాద్ సిటీ. చూడండి, ఈ ప్రాంతంలో ఆ ముజఫరాబాద్ యొక్క ఎయిర్ స్ట్రిప్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ప్రాంతం యొక్క ఎయిర్పోర్ట్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్గా మీరు ప్రతి సబ్జెక్ట్ని ఫీల్ అవ్వండి. అది కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేదైనా కానీ ఇదే లెవెల్లో మీరు చదివితే మాత్రమే ఈ రోజుల్లో. దయచేసి ఇష్టంగా చదవండి. ఏదో కష్టంగా ఇంకేదో అనుకోండి మాత్రం చదవకండి. ఓకే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, యుద్ధం వచ్చినా సరే మేము సిద్ధం. ఇప్పటివరకు మనం ఏం చూసాం? ఆపరేషన్ సింధూర్. బట్ ఇది ఆపరేషన్ అభ్యాస్. అభ్యాస్ అంటే మనందరికీ తెలుసు, అభ్యాసన అంటే ఎక్సర్సైజ్. దేని గురించి? ఒకవేళ సడన్గా టెర్రరిస్ట్ మన హైదరాబాద్కే కానీ మన లోకల్ ఏరియాస్ కానీ రావని గ్యారంటీ ఉందా? డెఫినెట్గా రావచ్చు. వస్తే ఒకవేళ వాళ్ళు మన మీద వెపన్స్ కానీ మినిషన్స్ కానీ బాంబ్ అటాక్స్ కానీ చేస్తే మనం ఏ రకంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి అనే మాక్ డ్రిల్స్ నిన్ను ఎక్కడెక్కడ నిర్వహించడం జరిగింది? చూడండి, సికింద్రాబాద్లోనంట, నానగ్రామ్ గూడలో అంట, మల్లాపూర్లో అంట, చంపాపేటలో అంట, కాచిగూడ రైల్వే స్టేషన్ అంట. చూడండి, ఇదంతా కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. దేశం మొత్తం మీద ఇట్లాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. సరే, ఈ మాక్ డ్రిల్స్ ఇంకెప్పుడు నిర్వహించారా? ఎస్, అబ్సొల్యూట్లీగా. ఎప్పుడు నిర్వహించారంటే 1971లో నిర్వహిస్తే మళ్ళీ 50 years తర్వాత ఇప్పుడు ఇట్లాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకు సార్ మాక్ డ్రిల్స్ అంటే? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి, ముందస్తుగా మన స్ట్రెంగ్త్, మన వీక్నెసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది, అంతే. సో ఇప్పుడు దేశానికి కళ్ళు చెవులు ఎన్టీఆర్ఓ. ఏంటి? ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నాలజీ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సరే, ఆపరేషన్ సింధూర్ ఇంత పర్ఫెక్ట్గా జరిగింది, ఇంత అబ్సల్యూట్గా జరిగింది. దాని వెనకాల ఎవరుండరు. ఊరికే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? ఊరికే ఉగ్రవాళ్ళు పలానా ప్లేస్లో ఉన్నాం, మేము ఉన్నాం, రండి మమ్మల్ని చంపండి అని వాళ్ళ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎవరో ఒకరు స్పై చేసి నిఘా పెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మన దేశంలో ఆపరేషన్ సింధూర్ వెనకాల ఉన్న పూర్తి మెటీరియల్ ఇదే, ఎన్టీఆర్ఓ నేషనల్. చూడండి,
దాని బిల్డింగ్ కూడా చూడండి, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఏం చేసింది అంటే ఇది భారతదేశ సాంకేతిక నిఘా వ్యవస్థ. భారతదేశంలో సాంకేతికంగా మన నిఘా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం వాడే ఒక టెక్నాలజీ ఇది. ఓకే, అందరికీ దీని గురించి అర్థమైంది అనుకుంటా. సరే సార్, ఇది ఎప్పుడు వచ్చింది? మరి ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడు వచ్చింది అంటే చూడండి, ఎప్పుడు వచ్చింది అంటే ఇది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2004. ఎందుకు ఆ టైంలోనే ఎందుకు వచ్చింది అంటే మనకి కార్గిల్ వార్ గుర్తుంది కదా. కార్గిల్ వార్ చూడండి, ఆ కార్గిల్ వార్లో జరిగిన సాంకేతికత లోపం, అంటే కార్గిల్ వార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, కార్గిల్ వార్ డీలే అవ్వడం కానీ, ఇవన్నీ విషయాల్లో జరిగిన సాంకేతిక లోపాన్ని అరికట్టడం కోసం ఆ చేదు జ్ఞాపకాల నుంచి, వాటి నుంచి మనం నేర్చుకున్న అనుభవాలే దానికి ప్రతిఫలంగా వచ్చింది 2004లో ఏంటి, NTRO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది? నిఘా పెడుతూ ఇది ఎవరికి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి మరియు జాతీయ భద్రత సలహాదారుకు జవాబుదారుగా పనిచేస్తుంది. ఎవరికి జవాబుదారుగా ఉంటుంది? PMOకి, ప్రధానమంత్రి ఆఫీస్కి జవాబుదారిగా ఉంటుంది. మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు దానికి? అజిత్ దోవల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఇది జవాబుదారిగా పనిచేస్తుంది. చూడండి, 1999 అప్పట్లో కార్గిల్ వార్ జరిగింది కదా, దాంట్లో ఆ బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించడానికి ఈ NTROని తీసుకురావడం జరిగింది. ఇది NTRO గురించి సిచ్యువేషన్. సరే, నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే చూడండి, గురి తప్పకుండా ముష్కరులు తప్పించుకోకుండా అనే సింబల్ వచ్చింది. సరే అండి, NTRO ఎక్కడున్నో చెప్పింది, మన వాళ్ళు రెడీ అయి ఉన్నారు, మన ఆర్మీని డిప్లాయ్ చేసాం. కానీ సరైన వెపన్స్, సరైన సెలక్షన్ లేకపోతే ఇంత గ్రాండ్గా ఈ సైనిక చర్య సఫలమయ్యేదేనా? ఒకసారి ఆలోచించండి. అలా సఫలమైతే దాని వెనకాల ఉంది ఎవరు? ఏ సిస్టమ్ వాడాం? ఏ మిషన్స్ని వాడాం? అందులో భాగంగానే మనం చూసుకుంటే ఒకటి స్కాల్ప్, ఇంకోటి హ్యామర్. సో ఈ స్కాల్ప్, హ్యామర్ ఇవి గ్లైడెడ్ మిసైల్స్ లాంటివి అన్నట్టు. చూడండి ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక క్రూజ్ మిసైల్. ఐరోపాకు చెందిన MBDA సంస్థ దీన్ని ఉత్పత్తి చేసింది. దాంతోపాటు ఇంకా మన P-8I అంటే పొసిడాన్ విమానాలు కానీ, తర్వాత MQ డ్రోన్స్ కానీ తెలుసు కదా, మనం దాన్ని US నుంచి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు హ్యామర్ అబ్రివేషన్ చూడండి, హైలీ అజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. హైలీ అజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే అత్యంత సమర్థవంతంగా గాల్లోనే మనం అనుకున్న టార్గెట్లని పేల్చేసి మనల్ని కాపాడుతుంది. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఏ సంస్థ ఇచ్చింది అంటే ఏ కంపెనీ? సాఫ్రాన్ కంపెనీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కామికాజీ డ్రోన్స్ ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్లో బాగా నిలుస్తున్నాయి, ప్రతిరోజు మనకు కనబడుతున్నాయి. ఈ కామికాజీ డ్రోన్స్ ఏంటంటే సూసైడ్ డ్రోన్స్ అన్నటివి, ఆత్మాహుతి డ్రోన్స్. అంటే ఏంటి అంటే వెళ్తాయి, పేలిపోతూ అక్కడున్న సిచ్యువేషన్ మొత్తాన్ని మన కంట్రోల్లో తీసుకొస్తాయి. అందువల్ల ఈ రెండు మన న్యూస్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ P-8I విమానాల గురించి, పొసిడాన్ విమానాల గురించి కానీ చూడండి, హ్యామర్ హైలీ అజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్, ఈ మిసైల్స్ కానీ ఏం లేదండి, ఇట్లా విమానం వెళ్తుంది, దీని కింద కనబడుతున్నాయి ఆ మిసైల్స్ ఇట్లా ఈ లెవెల్లో. ఈ మిసైల్స్ ఇలా ఫ్లైట్ వెళ్తుంటే ఈ మిసైల్స్ కింద డ్రాప్ అవుతూ ఎక్కడెక్కడ మనం టెర్రరిస్ట్ పర్స్ని కనుగొన్నామో ఆ టెర్రరిస్ట్ పర్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తాయి. ఇంతే, ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చదివామా చూసామా అని కాదండి, ఎలా వెళ్తుంది, దాని సిచ్యువేషన్ ఏంటి, అది ఏ రకంగా వర్క్ చేస్తుంది, కనీసం కొంతైనా అవగాహన పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సరే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇతను ఎవరు? జైషే మహమ్మద్ అధినేత, దీని పేరు మసూద్. ఈయన ఏమంటున్నాడంటే, మసూద్ అజార్ ఏమని ప్రకటించిందంటే తన 10 మంది ఫ్యామిలీ ఈ సైనిక చర్యలు తను కోల్పోవడం జరిగిందంట. సరే, తనది మాత్రమే ఫ్యామిలీ, మనందరిది ఫ్యామిలీ కదా. 26 మంది ఆడవాళ్ళ ముందు వాళ్ళ భర్తని చంపినప్పుడు తనకి ఫ్యామిలీ గుర్తు రాలేదా? తను ఒక్కడిదే ఫ్యామిలీ అంట. తను ఇప్పుడు ఏమంటున్నాడు, నా కళ్ళ ముందే నా ఫ్యామిలీ మొత్తం కోల్పోయా, నేను ఉన్నా ఎందుకు పోయినా ఎందుకు అనే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇతన్ని ఈ మసూద్ని 2019లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా UNO డిక్లేర్ చేసింది. ఎవరు డిక్లేర్ చేశారు? అంతర్జాతీయ ఉగ్రవాదిగా UNO, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. సో
ఇతను ఎప్పుడు అంటే 2001లో పార్లమెంట్ మీద మన దేశంలో మన పార్లమెంట్ మీద 2001 దాడుల్లో ఇతనే ప్రధాన హస్తం. దాంతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద దాడి చేసిండు. ఎప్పుడు 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద దాడి చేసిండు. తర్వాత పఠాన్కోట్లో ఉన్న ఐఏఎస్ స్థావరం మీద కూడా దాడి చేసిండు 2016లో. 2016లో మరొక దాడి చేసిండు. తర్వాత పుల్వామా ఆత్మాహుతిలో 2019లో కూడా 2019లో కూడా పుల్వామాలో దాడి చేసిండు. 2016లో పఠాన్కోట్లో దాడి చేసిండు. 2001లో మన పార్లమెంట్ మీద దాడి చేసిండు. ఇతన్ని ఎప్పుడు 2019లో 2019లో యుఎన్ఓ ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇతని జైషే మహ్మద్ అంటే ఏం లేదండి. జైషే మహ్మద్ అంటే ఈ ఉగ్రవాదుల స్థావరం. ఇంకా మనం కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే బిల్డింగ్. అక్కడ నుంచే వీళ్ళు మన ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడుందండి? బహవల్పూర్లో ఉంది. పాకిస్తాన్లో ఉన్న బహవల్పూర్లో ఇది ఉంది. ఈ రకంగా ఈ ఆర్టికల్ ఇతని గురించి రావడం జరిగింది. సరే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూద్దాం. ఆపరేషన్ సింధూర్, ఆ పేరులోనే సందేశం ఉంది. ఇక్కడ మోదీ గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఈ పేరు ఎవరు నాకు సజెషన్ లేదు, నేనే సజెస్ట్ చేస్తా. సింధూరం భారతీయ మహిళలకు వివాహ బాంధవ్యంలోకి ఎంటర్ అయినాక నుదుటిని పెట్టుకున్న సింధూరం ఎంత పవిత్రమైందో అలాంటి సింధూరాన్ని పహల్గామ్లో ఏప్రిల్ 22న 26 మంది భార్యల ముందు వాళ్ళ భర్తల్ని అతి కిరాతకంగా చంపడం, ఆ సింధూరాన్ని చెరిపేయడం జరిగింది. ఆ సింధూరం ప్రతీకారం కోరుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికే నేను ఈ పేరుని తీసుకున్నా అని మోదీ గారు దాని వివరణ ఇవ్వడం జరిగింది. చూడండి, భారతీయ సాంప్రదాయంలో వివాహిత మహిళలకు సింధూరం ఎంత ముఖ్యమైనదో మనకు తెలిసిందే అని ఈయన దీని గురించి చెప్పడం జరిగింది. ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ప్రపంచ దేశాలు అన్నీ ఏకమై దాన్ని తుదముట్టించాలి అని ఈయన దీని పరంగా మనకు సందేశం ఇవ్వడం జరిగింది. సరే, మన నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఓకే, దీంతో పాటు మనం ఇంకొన్ని ఆపరేషన్ చూద్దాం. పాకిస్తాన్ మీద ఇప్పుడు జరిగిన సింధూర్ ఒకటేనా? ఇంతకుముందు మనం ఇంకేం ఆపరేషన్ చేయలేదా పాకిస్తాన్ మీద? దాంట్లో భాగంగానే చూడండి, ఇవన్నీ ఆపరేషన్స్ మీద ప్రతి భారతీయుడికి, ఓన్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదండి, ప్రతి భారతీయుడికి కనీస అవగాహన ఉండాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఇవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. చూడండి, 1965లోనే అంట ఆపరేషన్ గిబ్రాల్టర్ జరిగింది. 71లో సెర్చ్ లైట్ జరిగింది. ఇదే టైంలో మనం దేని గురించి, బంగ్లాదేశ్ గురించి మనం ఫైట్ చేయడం జరిగింది. తర్వాత ఆపరేషన్ మేఘ్దూత్ జరిగింది. తర్వాత ఆపరేషన్ రాజీవ్ 1887లో జరిగింది. కార్గిల్ వార్ 1999, ఇది మే నుంచి మొదలుకుంటే జూలై 26 వరకు కొనసాగింది. అందుకే మనం ఈ జూలై 26ని ఏమంటున్నాం, విజయ్ దివాస్ లేదా కార్గిల్ దివాస్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక సర్జికల్ స్ట్రైక్ మీ అందరికీ తెలిసే ఉందండి. తర్వాత బాలాకోట్ అటాక్ 2019 జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇది 2025లో జరగడం మనం నిన్నే చూసాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు కూడా సో పాక్ మీద మనం ప్రతిసారి విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటి వరకు మనం ఒకసారి రెట్రోస్పెక్టివ్లో వెళ్ళి ఆలోచిస్తే ఇప్పటి వరకు మనకి వాళ్ళకి ఎన్నిసార్లు యుద్ధం జరిగింది, ఎప్పుడెప్పుడు మనం ఎట్లాంటి ఆపరేషన్ చేస్తాం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుందండి. ఇది 1947, అప్పుడే మనకి స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన టైంలో మనం పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది. దీన్నే మనం మొదటి కశ్మీర్ వార్ అంటాం. కశ్మీర్ భారత్లో ఉండాలా లేదంటే పాకిస్తాన్లో ఉండాలా అనే సందిగ్ధత ఎదురొచ్చినప్పుడు ఆ టైంలో 1947లో ఇది జరగడం మనం చూడొచ్చు. ఓకే, ఇది మొదటిసారిగా పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధం. అప్పుడే మనకి ఏర్పడింది ఏంది, పిఓకే ఏర్పడింది, లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది. ఇంతకుముందు మనం రియల్ టైం ఎక్స్పీరియన్స్లో చూసాం కదా, పిఓకే ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి అనే విషయం మనం చూసాం కదా. సరే, మరొకసారి చూద్దాం. సింపుల్గా చూడండి, పిఓకే, లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటే మనం మాట్లాడడం జరిగింది కదా. ఇదంతా పిఓకే అండి. పిఓకే క్యాపిటల్ వచ్చేసి ముజఫరాబాద్. సో 2Dలో చూస్తే మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుందండి. ఇదిగోండి, ఎస్ ఇప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు. చూడండి,
ఇదంతా జమ్మూ కాశ్మీర్ రేంజ్, ఇదంతా జమ్మూ కాశ్మీర్ రేంజ్, ఇదంతా జమ్మూ కాశ్మీర్ రేంజ్ కనబడుతుంది కదా. ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ ప్లేస్ మొత్తాన్ని మనం పిఓకే అంటాం. కనిపిస్తుంది కదండి, కనబడుతున్న ఈ ప్లేస్ మొత్తం పిఓకే. ఇదంతా పిఓకే రేంజ్. ఇస్లామాబాద్ ఇది పాకిస్తాన్ యొక్క క్యాపిటల్, ఇది లాహోర్, దీని పక్కనే మురిద్కే, ఇక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలు ఉండడం జరిగింది. ఈ రేంజ్ మొత్తం వచ్చేసి పిఓకే రేంజ్. ఈ పిఓకే 1947లో వాళ్ళకి మనకి యుద్ధం జరగడం వల్ల అది ఏర్పడ్డది. దాని క్యాపిటల్ గానే ముజఫరాబాద్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఓకే, ఇది మొదటిసారిగా జరిగింది. రెండోసారి ఎప్పుడు జరిగింది? 1975లో జరిగింది. ఎందుకు జరిగింది? మన దగ్గరికి తిరుగుబాటుదారుల రూపంలో పాకిస్తాన్ వాళ్ళు సైనికులు రావడం జరిగింది. పాక్ సైనికులు మన దగ్గరికి తిరుగుబాటు రూపంలో రావడం జరిగింది. దానికి ప్రతిఫలంగా మనం తీసుకుందే ఆపరేషన్ జిబ్రాల్టర్. ఓకే, నెక్స్ట్ 1971 మనందరికీ తెలిసిందే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొత్తగా అవతరించింది. దీంట్లో కూడా మన దేశం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు మనం తీసుకుంది ఆపరేషన్ ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్. ట్రైడెంట్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో త్రిశూలం అనే పేరుతో మనం యుద్ధాన్ని చేయడం జరిగింది. ఆ టైంలో మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇవ్వడం, బంగ్లాదేశ్ కొత్తగా ఏర్పడడం, ఇవన్నీ జరగడం జరిగింది. తర్వాత 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఎప్పుడు దీని పేరు మనం ఏమని పెట్టాం? ఆపరేషన్ విజయ్ అనే పేరుతో దీన్ని జరుపుకోవడం జరిగింది. సరే, అదే తర్వాత అక్కడే మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఆపరేషన్ సఫేద్ సాగర్, ఏంటి ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే పేరుతో మన ఎయిర్ ఫోర్స్ కూడా ఒక సైనిక చర్య చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యుద్ధం మేలో మొదలైందండి, జూలై 26 దాకా కొనసాగింది. ఫైనల్ గా ఆ రోజున మనం కార్గిల్ విజయ్ దివాస్ అనే పేరుతో జరుపుకోవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత 2016లో ఉరి దాడి మీ అందరికీ తెలిసిందే. 2019లో బాలాకోట్లో మన వాళ్ళు చేసిన సర్జికల్ స్ట్రైక్. ఓకే, ఇది అండి, ఇది ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద భారతదేశం కొనసాగించిన విజయ పరంపర. సరే, నెక్స్ట్ స్లైడ్ చూస్తే చూడండి, బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా? బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా? అసలు బలూచిస్తాన్ అంటే ఏంటి? మరో బంగ్లాదేశ్ కాబోతుందా? ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు వచ్చినాయి? ఒక్కసారి మనం పాకిస్తాన్ మ్యాప్ని గమనిస్తే చూడండి, ఇదంతా ఇండియా రేంజ్, ఇదంతా ఇండియా బార్డర్, ఇది పిఓకే, ఇది పిఓకే, ఇది వాళ్ళది కాదు మనది కాదు, సెపరేట్గా దానికంటే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కూడా, దానికంటూ క్యాపిటల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముజఫరాబాద్ కూడా. ఇదంతా మనం చూస్తున్న పాకిస్తాన్. చూడండి, ఇది ఖైబర్, ఇది పంజాబ్, ఇది సింధు, ఇది బలూచిస్తాన్. అంటే మన దేశంలో రాష్ట్రాలు ఎట్లున్నాయో వాళ్ళ దేశంలో కూడా ప్రావిన్సెస్ అలానే ఉన్నాయి. ఎన్ని? 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఒకటి ఖైబర్, ఒకటి పంజాబ్, ఒకటి సింధు, ఒకటి బలూచిస్తాన్. చూడండి, ఈ దేశంలో ఈ బలూచిస్తాన్ ఒక్కటే అప్రాక్సిమేట్లీ 44% ఏరియాని ఆక్యుపై చేయడం జరిగింది. కానీ వీళ్ళకి పార్లమెంట్లో సభ్యత్వం, రాజకీయంగా వీళ్ళకి వివక్షత ఎదుర్కొంటారు. ఎప్పుడైనా ఒక ప్రాంత ప్రజలు ఒక దేశం నుంచి డివేట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటారండి? అంతెందుకు మన తెలంగాణ చూడండి, నీళ్లు, నిధులు, నియామకాలను ఒకే కాన్సెప్ట్తోనే వెళ్ళడం జరిగిందా? అదే విధంగా ఇక్కడ బలూచిస్తాన్ కూడా ఈ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. సో ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనుకుంటూ కొత్తగా తయారయ్యారు. బలూచిస్తాన్ లిబరేషన్ రెబల్స్ కానీ ఈ పాకిస్తాన్ నుంచి మేము డీవియేట్ అవుతాము అని తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఈ పర్స్పెక్టివ్లో ఇది మరొక బంగ్లాదేశ్ కాబోతుందంటే ఇండియాకి ఈ పక్కన మనకు బంగ్లాదేశ్ ఉంటుంది కదా, ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్గా, ఇది పశ్చిమ పాకిస్తాన్గా పిలువబడేటివి. అది ఎలా అయితే స్వాతంత్రం వచ్చి ఇండివిజువల్గా మారిపోయిందో అలాగే ఈరోజు బలూచిస్తాన్ కూడా ఇండివిజువల్గా మారిపోతుందా అనే పర్స్పెక్టివ్లో మనం ఈ ఆర్టికల్ని చూడడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ స్టేట్మెంట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో 2016లో ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగిస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆ మాట ఏంటంటే, ప్రపంచం చూస్తోంది గత కొన్ని రోజులుగా బెలూచిస్తాన్ కానీ, గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ, పిఓకేలు కానీ ప్రజలు నాకు పదే కృతజ్ఞతలు చెప్తున్నారు. నేను వాళ్ళ కృతజ్ఞతుని, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అనే మాట మోదీ గారు ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్న అర్థం ఏంటి? మేబీ ఫ్యూచర్లో బెలూచిస్తాన్ కూడా కొత్త దేశంగా ఏర్పడొచ్చు కదా, గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ, పిఓకేలు కానీ ఒక కొత్త దేశంగా ఏర్పడొచ్చు కదా. సో ఈ ఎంటైర్ వ్యూలో బెలూచిస్తాన్ కూడా మరో బంగ్లాదేశ్ కాబోతుందా, అంటే మరో కొత్త దేశంగా మారబోతుందా అనే విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. ఏంటి ఈరోజు? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. ఏ రోజు ఇది? మే 8న. మీ అందరికీ తెలుసు రెడ్ క్రాస్ సొసైటీలు ఏం చేస్తాయి? సొసైటీకి సర్వీస్ అందిస్తాయి. అసలు ఈ సర్వీస్ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని గురించే ఈ ఆర్టికల్ అండి. సింపుల్గా ఏం లేదు, దీని కో ఫౌండర్ అంట హెన్రీ డ్యూనాంట్. మీకు కనబడుతుంది కదా, ఇతనే హెన్రీ డ్యూనాంట్. ఈయన జెనీవాలో జన్మించిండు. ఈయన ఏంటి అంటే ప్రపంచ ప్రజల ఆరోగ్యం కానీ జీవన విధానాలు కానీ ఇవన్నీ బాగుండాలి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యం లైక్ ఎర్త్క్వేక్స్ కానీ, సునామీసే కానీ, టోర్నడోస్ కానీ ఇంకేమైనా రావచ్చు. తర్వాత ఆర్మూడ్ రెబల్స్ సాయుధ పోరాటాలు జరగచ్చు, ఇంకేదైనా సిచ్యువేషన్ జరగచ్చు. ఆ సిచ్యువేషన్లో ప్రజలు ఆపదలో ఉంటారు కదా, ఫుడ్ కానీ షెల్టర్ కానీ వాటన్నిటి గురించి వచ్చింది ఈ రెడ్ క్రాస్ సొసైటీ. ఇది ఎప్పుడు, దీని నేపథ్యం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్, దీని ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే 1859లో ఇటలీలో జరిగిన యుద్ధానికి మూలంగా ఇది రావడం జరిగింది. సో ఈయన ఎవరు? జెనీవాలో పుట్టిండు, స్విట్జర్లాండ్లో ఒక బిజినెస్ మ్యాన్. ఈయన తరపున ఇది ఎప్పుడు వచ్చింది? 1863లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1863లో వచ్చింది. ఈ హెన్రీ డ్యూనాంట్ గారి బర్త్డే ఏ రోజు? ఈ మే 8. దీనికి ట్రిబ్యూట్గా మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇంతేనండి, ఈ ఆర్టికల్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తుంది ఇంతే. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఏ కరెంట్ అఫైర్స్లో ఇవ్వట్లేదండి, ఈ దేశంలోని ఏ కరెంట్ అఫైర్స్లో ఇంత లైవ్ రియాలిటీ అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. వీఆర్ ప్రొవైడింగ్ దిస్ టు యూ. సో యూజ్ ఇట్ వైస్లీ. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే, జై హింద్. మరోసారి అనుకుందాం ఆపరేషన్ సింధూర్. ఓకే, థ్యాంక్ యూ.